హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా చెట్టు జాంకాయలు తెంపుతున్నాం. ఈ వ్లాగ్ మీకు నచ్చుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫుల్గా వీడియో చూసి. వీడు కూడా షేర్ హోల్డరే. ఎన్ని జాంకాయలు వచ్చినా ఒక జాంకాయ అయితే వీడికి ఇచ్చేయాలి పక్క. జాంకాయలు తెంపడానికి కావాల్సిన సామాగ్రి నేను తెస్తాను, అది చూడండి. ఈ స్టిక్ మా ఇంటి బ్యాక్ సైడ్ అయితే పెడతాము. ఎక్కడి నుంచి పడిందా అని చెప్పి అనుకోకండి. ఈ వీడియోలో ఫుల్గా మా కుక్కపిల్ల సౌండ్ ఇంకా ఎదురింటి పని అవ్వడం వల్ల సౌండ్స్ వస్తూనే ఉంటాయి. డిస్టర్బ్ అవ్వకండి కొంచెం. నాకు వీడియో తీయడానికి ఎవరు లేరని చెప్పి మా అమ్మని రిక్వెస్ట్ చేస్తే తీస్తుంది, కానీ చూడండి ఎలా తిరుగుతుంది. బొమ్మగా ఉండిపోయిన అందుకే తీనంటాను గారికి దున్నపోతుకి. రికార్డ్ అవుతున్నాయా? తిట్టు వ్లాగులన్నీ తిట్టు నన్ను. నువ్వు తీ సొనుగు ఆపి తీ తెంపు. జామకాయలు తినడం వల్ల చాలానే హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మన హార్ట్కి అయితే చాలా మంచిది అంట. ఇంకా డైజెషన్ కూడా హెల్ప్ అవుతుంది, ఇమ్యూనిటీ కూడా బూస్ట్ చేస్తుంది, ఇంకా వెయిట్ లాస్కి అయితే బాగా పనికొస్తుందంట. ఇంకా మన స్కిన్ కూడా బాగుంటుందని చెప్పేసి అంటున్నారు. ఇంకా క్యాన్సర్ రాకుండా కూడా పని చేస్తుందంట. నేనైతే రోజుకి ఒకటైనా జామకాయ తినమని చెప్పేసి నేనైతే రికమెండ్ చేస్తాను. మార్కెట్లో దొరికేవి కన్నా న్యాచురల్ జామకాయలు తింటే ఇంకా మంచిది. మరి ప్రేక్షకుల కోసం అయితే నేనేదో ఒక పాట పాడబోతున్నాను. జామ చెట్టుకు కాస్తాయి జామకాయలు, జామకాయలు మా చెట్టుకు కాస్తాయి రోజుకి 10 కాయలు, 10 కాయలు. మా ఇంటి ముందు ఉన్నది జామ చెట్టు, మేము ఆకలేస్తే తింటాము జామకాయలు. మళ్ళీ కాపీరైట్స్ ప్రాబ్లం వస్తుందేమో. క్రెడిట్స్ గోస్ టు మ్యాడ్ మూవీ. ఇప్పుడు మనకి ఉన్న కల్తీ ఆహారాలలో మన హెల్త్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే రోజుకి ఒక ఫ్రూట్ అయినా మంచిగా తినాలని చెప్పేసి నేనైతే కోరుకుంటాను అందరినీ. ఇది చూసారా, నా బీటెక్ బ్రెయిన్ మొత్తం వాడేసి ఇది ఒకటి తయారు చేసుకున్నాను. చూడండి మొత్తానికి ఎన్ని కాయలు వచ్చాయో. 1 2 3 4 5 6 7 8 9. దీంట్లో 2 పంపకాయలకి వెళ్ళిపోయాయి. ఇంకా మొత్తం 11 అనమాట. ఈ రోజుకల్లా పక్కా వస్తూనే ఉంటాయి ఏదో ఒక విధంగా. ఒక 11 మినిమం 10 11 వస్తుంటాయి. మనం జాంకాయలు తింటే చాలు, ఒక రోజుకి ఒకటైనా తినాలి.